పతనము అనే పదానికి అర్థం పతనం అంటే పతనం అంటే ఇంకా బైబిల్ ఉద్దేశాన్ని చూస్తే పతనాన్ని నశించిన స్థితి అని కూడా అన్నాం. ఓకే, నశించిన స్థితి లేదా ఇంకా ఆలోచిస్తే మరణం. పతనం అనే పదానికి ఈ నానార్థాలు. ఒకటి ఎడబాటు, మరణము లేదా నశించిన స్థితి. ఓకేనా? ఏది ఇందులో నశించేది? మరణము అంటే ఎడబాటు అన్నారు కదా. ఎడబాటు అంటే ఏది? ఎడబాటు ఏది? ఏం ఎడబాటు అవుతుంది? సరేనా? రెండు ఎడబాట్లు చూడగలం. ఒకటి మానవుడు ఎన్ని భాగాలు? ఒక భాగము, ఇంకొక భాగం. ఆ రెండు వీడిపోతే అది ఎడబాటు. అంటే శరీరం నుంచి ఆత్మ బయటకు వచ్చేస్తే దాన్ని ఎడబాటు అన్నాం. ఓకేనా? రెండవది అసలు ఆత్మ విడివెడబాటు అని అంటే పాపముల చేతను అపరాధముల చేతను మీరు సచ్చిన వారే ఉండగా అన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. చూడండి బైబిల్. రెండవ అధ్యాయం 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను సచ్చిన వారై ఉండగా. చూసారా? అపరాధాలు పాపాలు చేస్తే ఏమవుతాడైనా చచ్చిపోతాం. బిడ్డ చచ్చిపోవడం అంటే ఏ చావు? ఈ చావుకి అర్థమే అక్కడ పతనం అని చెప్తుంది. చావు దేనికి సంబంధించింది? ఇది అక్కడ ఎందుకు చచ్చిపోవడం రాయి మనకి కింద విషయం చదువుతారు. మన చదువు. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారై ఉంటే ఆయన మిమ్మును క్రీస్తు కూడా మిమ్మల్ని ఏం చేశాడట? బ్రతికించాడు. ఎఫెసీ సంఘంలో ఉన్న వారిని దేవుడు బ్రతికించాడట. అదేనా? సచ్చాడంటున్నారు, బ్రతికించాను అంటున్నాడు క్రీస్తు చేత. ఇంక దేంట్లో చచ్చినట్టుది? శరీరంలో కాదు, ఆత్మలో. ఆత్మలు ఏమయ్యారట? చనిపోయాడు. కానీ ఆత్మకు సాగు ఉందా? ఆత్మ చావదు కదా. అగ్ని ఆరదు, పురుగు చావు. పురుగు అంటే ఆత్మ చావు అని అన్నప్పుడు మరి ఇక్కడ ఇదేంటి? చావు, ఆ మరణము అనే పదానికి అర్థం ఏంటంటే ఎడబాటు. శాశ్వతంగా దేవునికి నీ ఆత్మ దూరం అయిపోద్ది. దేవునిలో నుండి వచ్చిన ఈ ఆత్మ తిరిగి దేవుని దగ్గరికి చేరుకోవాలి. దేవుని దగ్గరికి చేరుకోకుండానే దూరం అయిపోయే కార్యక్రమం పేరే ఎడబాటు. శాశ్వతమైన ఎడబాటు. అదేనా? అశాశ్వతమైన ఎడబాటు కూడా ఉంది. ఎప్పుడైతే పాపాలు అపరాధాలు చేస్తారో అప్పుడు ఆత్మ దేవుని దగ్గర నుంచి దూరం అవుతుంది. తిరిగి క్రీస్తు యేసు రక్తం చేత కడగబడిన వారిపై తిరిగి దేవుని పిల్లలంగా మళ్ళా దేవుని కుమారులు అయ్యే అవకాశం ఉంది. అది స్వల్పకాలమైనటువంటి ఎడబాటు. కానీ శాశ్వతమైన ఎడబాటు ఏది అని అంటే ఇక ఆత్మ దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆత్మ తిరిగి దేవుని దగ్గరికి రాకుండా పోయేదాన్ని, పర్మనెంట్గా నరకగిరిలో మిగిలిపోయేదాన్ని పర్మనెంట్ ఎడబాటు అని చెప్పవచ్చు. శాశ్వతమైనటువంటి ఎడబాటు. మీకైనా అర్థమైందా? కాబట్టి ఎడబాటు పతనము. పతనం అంటే ఎడబాటు, వారు నశించిన స్థితి, వారి మరణం. దీని అర్థాలు అది. కానీ మానవుడు దేవునికి కుమారుడు ఉండు కొరకే నిర్మించబడ్డాడు. కానీ అదేనా? మానవులందరూ ఎందుకు పుట్టారట? దేవునికి కుమారులుగా ఉండు కొరకు. సరేనా? భూమి మీదకి అసలు ఎందుకు వచ్చారు? ఆత్మను దేవుడు దేహంలో ఎందుకు పెట్టాల్సి వచ్చిందో చెప్పాను మీకు. ఆ చెప్పబడిన పాఠాలను గుర్తుండకపోతే ఇప్పుడు చెప్పే పాఠాలు మీకు అర్థం కావద్దు, లేట్ అవుతుంది. మళ్ళా బాగానే మానవుడు సత్యం, దేవుడు సత్యం గుర్తుంటే మీకు ఇప్పుడు చెప్పేదాన్ని సులువుగా ఉంటుంది. అందుకే విడమరిచి చెప్పడానికి ఎంత లేట్ అయినా మీకు అన్ని రోజులుగా చెప్పిన దాన్ని. ఓకేనా? ఆత్మ
శరీరమును దేవుడు ఎందుకు కలిపాడట? విడివిడిగా ఉన్న ఆత్మను, విడిగా ఉన్న దేహాన్ని దేవుడు ఎందుకు కలిపాడట? ఏ లక్ష్యం కొరకు కలిపానని చూసుకున్న మానవుడి సత్యం లాస్ట్ మిగిలిన పాఠంలో అది మీ గుర్తు లేకపోతే ఇంకా చెప్పే పాఠం వేస్తే దేవుడు శరీరము ఆత్మను ఎందుకు కలిపాడట? పరిశుద్ధత, నిర్దోషత్వం అనే వ్యక్తిత్వాన్ని సాధించడానికే కలిపాడు. ఆత్మకి ఏం అవసరం ఉంది? ఆత్మకు పరలోకము వెళ్ళాలి అంటే ఏముంటే పరలోకానికి వెళ్తుంది? పరిశుద్ధత, నిర్దోషం అంటే క్రీస్తు యొక్క వ్యక్తిత్వం ఉంటే కానీ ఎక్కడికి వెళ్ళలేము. ఆ వ్యక్తిత్వాన్ని సంపాదించుకోవడానికి యాత్రకు వచ్చాము మనం. యాత్రలో ఏదో సంపాదించుకుని వెళ్ళాలి. ఈ యాత్రలో పరిశుద్ధత, నిర్దోషతను సాధించుకోవడానికి ఆత్మ వచ్చింది. ఈ ఆత్మ వ్యక్తిత్వాన్ని సంపాదించుకునేదానికి సహాయంగా ఎవరినిచ్చింది? శరీరాన్ని. ఈ శరీరంతో ఆత్మ ఉన్నంత కాలము ఆ వ్యక్తిత్వాన్ని, పరిశుద్ధతను సాధించుకోవాలి. అందుకు ఇవ్వబడింది. దేవునికి కుమారుని కొరకే మనం పుట్టింది, సరేనా? ఈ భూమి మీద చచ్చిపోయేలోపు మహోన్నతుని యొక్క స్వరూపాన్ని ధరించుకోవడానికి, ఆయుష్ ఇందుకు క్రీస్తు యొక్క స్వరూపతను సంపాదించుకోవడానికి. అదే సంపాదించుకోకపోతే వేస్ట్ అన్నాడు పౌలు గారు. క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడ వరకు మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అన్నాడు, సరేనా? ప్రసవ వేదన కలుగుచున్నదా అంటే ఓ వ్యక్తి యొక్క నిర్మాణాన్ని క్రీస్తుకు లాగా నిర్మించడానికి ఆనాటి బోధకులకి ప్రసవ వేదన. ఆనాటి బోధకులకి వాక్యాన్ని అంగీకరించే వారు ఆ కాలంలోనే బోధకులకు ప్రసవ వేదన ఉంటే ఈరోజు దేవుని మాటలు, బోధకుల మాటలు వినటం లేదే. నీకెట్ట వచ్చేస్తుంది రూపం? డబ్బులు ప్రసవ వేదన కావాలేమో మరి, అంతే కదా నాతో. కాబట్టి క్రీస్తు యొక్క స్వరూపము, స్వరూపం అంటే ఏదైనా గుణ లక్షణములు. ఏ గుణ లక్షణాలు? క్రీస్తుకు లాంటి గుణ లక్షణాలు. మనిషికి లాంటిది కాదు, క్రీస్తుకు లాంటి గుణ లక్షణాలు కావాలని నీకు దేహాన్ని ఇచ్చింది, ఆత్మకి. ఈ ఆత్మ దేహం ఉండలోపు దేవుని రూపాన్ని సంపాదించుకొని వెళ్ళాలి. అందుకు నీకు ఇవ్వబడింది. అయితే ఆ దేవుని పోలికను, ఆ దైవత్వాన్ని లేదా గుణ లక్షణాలని మనిషిని సంపాదించనీయకుండా చేసే అపవాది తిరిగి రాని లోకానికి ఎడబాటు చేసేస్తున్నాడు. దీని పేరు పతనం. అర్థమైందా? దేవునికి కుమారుడు కొరకేమో వచ్చాం, భూమి మీదకి పుట్టింది. చచ్చిపోయే లోపు దేవుని కుమారుడు వెళ్ళిపోవాలి. చచ్చిపోయే లోపు మీకు దేవుని రూపాన్ని రానియకుండా అపవాది తన అవిధేయతను మీకు అప్పగించి వాటి వలన మీకు పతనపు స్థితిలోకి తీసుకెళ్ళిపోతారు. ఇది గుర్తించని వారెవరు, నేను పతనంలో ఉన్నాను అన్న సంగతిని గుర్తించిన వాడు ఎవ్వడు రక్షణ పొందలేదు. రక్షణ పొందని వారెవ్వరూ మహిమను పొందలేదు. కాబట్టి మానవ పతనంలో మనం గుర్తించవలసింది, మానవుడు ఎందుకు ఇలా ఎడబాటు అయిపోయాడు, అసలు ఎందుకు దూరం అయిపోయాడు? పుట్టిందేమో దేవునికి కుమారుని కొరకు, మరి దేవునికే దక్కకుండా ఎందుకు వెళ్ళిపోతున్నాడు, ఎందుకు దక్కలేకపోయాడు అని మనం పాఠంలో వెళ్ళి ఆలోచిస్తే ఎటైనా వాడు పాపం చేయడానికి కారణం, వాడి పతనం పోవడానికి కారణం పాపమే. ఎందుకన్నా మనిషి పతనం అయిపోవడానికి కారణం ఏమన్నాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో? ఏమ్మా? అపరాధాలు చచ్చిపోవడానికి, ఎడబాటు అయిపోవడానికి కారణం పాపముల చేతను అపరాధములు. పాపములు అపరాధాల చేత ఏమైపోతాం? చేస్తే చచ్చిపోతాం, దేవునికి దక్కకుండా పోతాం. దేవునికి దక్కే దశ ఏది? యవ్వన దశ వరకు. కనదశలో మొదలుకొని చూస్తే ఎక్కడ తప్పులు జరగలేదు, చచ్చిపోయాడా? ఏనా? తల్లి గర్భంలో పిండమై ఉన్నప్పుడు చావురాల, గర్భంలో ఉన్నప్పుడు ఆత్మకు చావురాల, శిశు దశగా పుట్టిపోయినప్పుడు చావురాల, బాల్య దశలో ఆత్మకు చావురాల.
ఎందుకు రాలేదట ఆత్మకి ఈ దశలో అంతా సావు? ఆత్మ ఎడబాటు అయిపోవాలంటే, పతనం అయిపోవాలంటే అపరాధాలు పాపాలు చేసి ఉండాలి అని అంటే బాల్యంలో పాపం చేసే దశ కాదు, శిశు దశలో పాపం చేసే దశ కాదు, ఇంకా గర్భంలో పాపం చేయరు, కణాలలో పిండాలలో పాపాలు చేయరు. అందుకని ఆ దశలన్నీ పవిత్రమే. అక్కడ చచ్చిపోయినా పర్వాలేదు, తిరిగి ఎక్కడికి వెళ్ళగలరు? అబ్బా సూపరా సాగు. అర్థమైందా? పిండంలోనే నాశనం అయిపోతుంటారు దృశ్యవా వాళ్ళు ఇచ్చిపెట్టడం వాళ్ళు. కాకపోతే తలాంత లేదు, వచ్చారా వెళ్ళారా. కానీ భూమి మీద వచ్చి వ్యక్తిత్వాన్ని సంపాదించుకోవడానికి విలువ ఎక్కువ పరలోకం. అందుకని ప్రతి ఒక్కరు దేవుని యొక్క రూపాన్ని సంపాదించుకోవడానికి భూమి మీదకి వచ్చారు. వచ్చిన వీరందరినీ క్రీస్తు యొక్క సారూప్యతను సంపాదించుకోనియకుండా చేసి పాపాలు అపరాధాల చేత ఈ యవ్వన ప్రాయంలో దేవునికి దూరం అయిపోతున్నారు. అని అంటే పాపాలు ఎవరు చేస్తారు నాయన? యవ్వనులే, బాలులు కాదు, శిశువులు కాదు, గర్భములో కాదు, పిండములో కాదు, కణాలలో కాదు. కానీ ఎక్కడ చేస్తున్నారట? యవ్వనము. యవ్వనులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు అంటే శుద్ధిని పోగొట్టుకునే దశ ఏదమ్మా? యవ్వనమే. యవ్వనంలోకి వచ్చిన వారందరూ ఏం కొట్టుకుంటారట? అదేనా? పరిశుద్ధతను పోగొట్టుకుంటారు, నిర్దోషత్వం పోగొట్టుకుంటారు. కారణం సహజవాంఛలు పరిపక్వత పొందుతాయి. వీటి జవాబు చెప్పకుండా విన్నారని అంటే బాప్తిస్మం ఇవ్వను నేను. అందుకే మీకు చెప్పే ప్రతి ఒక్కరిని విని జవాబు చెప్పుకుంటూ వస్తే మీకు అర్థమైందని నేను నమ్మకం వేయగలను. ఓకేనా? పేరు కోసం కాదు కోసం అంటే 3 మంది ఉన్నారు, చెప్పేస్తారు. లెటర్ ఇస్తే చాలు మీకు బ్రహ్మాండంగా ఇచ్చేస్తారు. ప్రాప్తిస్మం ఒక చీర కూడా ఇస్తారు, తెల్ల చీర ఒకటి మూసుకేసుకుని వెళ్ళిపోవచ్చు అక్కడ. అందుకని జాగ్రత్తగానండి నువ్వు చెప్పాలి జవాబున. ఎందుకనైనా యవ్వనులు మాత్రం ఎందుకు పాపం చేస్తారు? సహజ వాంఛలు పరిపక్వత పొందుతాయి. సహజ వాంఛలు అంటే కొన్ని నూరు గమ్మునే ఉందా? చెప్పాలన్నా కట్ట చెప్పడం చేశాను కదా, చెప్పాను కదా అనమా. చెప్పండి అందరూ. ఆకలి, కామము, గౌరవము, భద్రత, సాధించుట, దైవశక్తి, ఇవి పరిపక్వత పొందుతాయట. ఎవరికి? బాలులకే లేవా? ఆఖరి బాలులకి లేవా? ఉన్నా ఏం కాలేదు. పరిపక్వం అంటే తీర్చుకోగలిగేది. ఆకలిస్తే తీర్చుకోలేని వయసేది శిశు బాల్యం. ఏడుస్తారు. ఎందుకని? ఆకలిస్తే నువ్వు ఏడుస్తావు. ఆకలిస్తే అమ్మని ఏడిపించేది తింటాం. అది మనకు ఆకలికి ఆకలి. పరిపక్వమైన ఆకలికి పరిపక్వం కాని ఆకలి. అలాగే శాశ్వతలన్నీ. ఓకేమ్మా? యవ్వనులు సహజ వాంఛలు పరిపక్వత పొందుతారు కాబట్టి సాతాను వారి మీద విసురుతాడు. ఏదైనా దాన్ని లోకాశలు. ఏ ఆశలు? లోకాశలు రాశ, జీవపు డంబము అన్న ఈ 3 ఉచ్చులను లేదా వలను సాతాను విసిరితే అందులో అందరూ పడిపోతారు. పడని దేవుడు మాత్రమే, యేసుక్రీస్తు మాత్రమే పడలేదు. మిగతా వాళ్ళందరూ ఏమైపోతారైనా పడిపోయిన వాళ్ళందరూ చస్తారు. ఎందులో? పాపముల చేతను. అర్థమైందా? అందుకే యవ్వనులు మాత్రమే పాపము చేస్తారు. ఎందుకు చేస్తారంటే సహజ వాంఛలు వాళ్ళకు మాత్రమే పరిపక్వత పొందాయి. అర్థమైందా? సహజ వాంఛలు పరిపక్వత పొందిన వారందరూ పాపాలు చేస్తారు. పాపం అంటారు. అసలు ఏంటి పాపమా? ఓకే, ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఏ ఆజ్ఞ అతిక్రమిస్తే పాపం? అసలు ఏంటి పాపం అంటే? అది తెలిస్తే కదా నీ పాపం చేశాను లేదా నాకు తెలియడానికి. పాపం అంటే ఏంటో తెలిస్తే కదా నేను పాపం పడ్డానా లేదా తెలియడానికి. పాపం అంటే ఏదో కూడా తెలియకుండా వాళ్ళు పాపం చేసి ఉంటారు.
కొంతమంది పిల్లలు ఉన్నారు, పాపం అంటే ఏందిరా అదేందో అంతేనా? ఎందుకని? పాపం అంటే ఏదో తెలిస్తే అది చేసామో లేదో తెలుస్తుంది. రై ఫోన్ ఉలిసేస్తాను నేను, చూడు ఇక్కడ నీ పాపం గురించే మాట్లాడుతున్నా. ఓకేమ్మా? పాపం అంటే ఏందమ్మా? ఆజ్ఞ అతిక్రమం అని ఉంది లేఖనాల్లో. ఎక్కడ? యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం చదువు. పాపము చేయు ప్రతివాడును అది ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞను అతిక్రమమే పాపము. ఒకటి చెప్పేశాడు, ఆజ్ఞను అతిక్రమించామంటే ఏందట? పాపం. ఆజ్ఞలు ఏ ఆజ్ఞలు? 10 ఆజ్ఞల 10 ఆజ్ఞలు ఇచ్చారా? 10 ఆజ్ఞలు దేవుడిచ్చింది. కొత్త నిబంధనకు వస్తే 250 ఆజ్ఞలు ఉన్నాయి. 10 ఆజ్ఞలు ఆ రోజు అతిక్రమించారు, దాన్ని నెరవేర్చలేకపోయారు కూడా. ఆజ్ఞ అది ఏదనంటే నువ్వు చేయొద్దు అన్నది కూడా ఆజ్ఞ, దాన్ని తినొద్దు అనంటే అది కూడా ఆజ్ఞ. అలాగూ ఆజ్ఞను ఏ ఆజ్ఞనైనా 10 ఆజ్ఞలు అనుకోలేరు. దేవుడిచ్చిన ఏ ఆజ్ఞ అయినా చేయవద్దు అన్నాడనంటే అది చేశాడంటే తన అర్థం ఏంటైనా అతిక్రమమే. అర్థమైందా? అతిక్రమం అంట పాపమే. పాపం అంటే నిదర్శనం చెప్తున్నాను. పాపము అనగా అర్థం ఏంటైనా ఆజ్ఞను దేవుడు రాయించి ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఏది అనుసరించకపోయినా దేనితో సమానం? పాపము. పాపం అంటే అబ్జర్వేషన్ చెప్తున్నాను అర్థం. 2 చూడు, పాపం అంటే ఏంది? నరహత్య. ఆజ్ఞలు అక్కడ ఏమున్నాయి? పాత్ర ప్రకారం అయితే నీ దేవుడేవో నేను తప్ప నీకు వేరే దేవుడు ఉండకూడదు అంటే వీరు దేవుని కలిగి ఉన్నారని అంటే అది ఏదైనా అర్థం? అది ఇప్పటికి కూడా పోయి ఏడు దేవుడిని ఏదైనా కలిగి ఉన్నామంటే అది నీకు పాపం. ఓకేనా? రెండవది, దేవుని నామమును వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. ఉచ్చరిస్తే అప్పటికి పాపమే, ఇప్పటికి కూడా పాపమే. వ్యర్థంగా ఏం చేయకూడదు? ఉచ్చరింపకూడదు. అలాగే తర్వాత విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించు. అది మనకు కాదు, అది ఇశ్రాయేలీయులకి. ఓకేనా? విశ్రాంతి దినం ఏం చేయొద్దు? పరిశుద్ధంగా ఆచరించాడు. ఆచరించకపోతే ఈరోజు మనం ప్రతిరోజు ఆచరించకపోయినా తప్పే, ప్రతిరోజు ఆరాధన చేయకపోయినా, ప్రతిరోజు దేవుని కొరకు బతకపోయినా పాపమే. అవునా? నువ్వు దీర్ఘాయుష్మంతుడు ఉన్నట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. ఆ రోజు సన్మానించకపోయినా అది పాపమే. ఈ రోజు కూడా తల్లిదండ్రులను సన్మానించకపోతే కూడా పాపమే. అవునా? ఆ రోజైనా ఈ రోజైనా ఆజ్ఞలు ఇయ్యే. తర్వాత ఇంకొక ఆజ్ఞ తెలుసా? నరహత్య. అది వాళ్ళకేనా? మనకు కూడా నరం చేయబాకు. అర్థమైందా? మనకు కూడా చెబుతుంది. అందుకే ఆజ్ఞలు ఇంకా పెరిగాయి. వాళ్ళకి 10 మనకైతే 250 కూడా పెరిగిపోయింది. అర్థమైందా? నరహత్య చేయకూడదు. వ్యభిచారమా? వ్యభిచారం మనం కూడా చేయకూడదు. ఆయనే కాదు, వాళ్ళే కాదు, ఇజ్రాయేలే కాదు, మనం కూడా వ్యభిచరించకూడదు. దొంగతనమా? అది వాళ్ళగా చెప్పింది. నేను దొంగిలించుకొస్తానంటే దొంగతనం. అవునా? ఆ తర్వాత పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం. అప్పుడైనా ఇప్పుడైనా అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు. ఓకేనమ్మా? ఎవరి భార్య నేను, ఇల్లు నేను, గాడి నేను, వేడి నేను మీరు సాధించకూడదు. అంటే ఆ రోజు చెప్పిన ఆజ్ఞలే ఈరోజు కూడా మనం కూడా దానికి కూడా బద్దులమే. అర్థమైందైనా అది కంటే ఎక్కువగా ఇచ్చాడు దేవుడు మనకి. ఈ ఆజ్ఞలన్నీ పఠించండి. అర్థమైందా? ఈ ఆజ్ఞలన్నీ మీరు గైకొనండి అని. ఆజ్ఞ అతిక్రమమే. అర్థమైందైనా? ఏది పాపం? ఏంది పాపం? ఒకసారి చిన్న లిస్ట్ చూడండి. చిన్న బైబిల్ తీయడం ఆజ్ఞ ఏదేది అతిక్రమం చెప్తున్నాను. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. నేనేం చేశానయ్యా? నరహత్య చేశానా? పాపం చేశానా అంటుంటాను. నేను దొంగతనం చేశానా? నేను వ్యభిచారం చేశానా? దొంగతనం చేయకుండా, వ్యభిచారం చేయకుండా, పొరుగువారి మీద అబద్ధ సాక్షి చెప్పకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు అన్న. క్రీస్తుని అంగీకరించిపోయిన అనుజనులు కూడా చాలా మంది ఉన్నారు. నిష్ఠాగరిష్టంగా బతికే వాళ్ళు ఉన్నారు. మేమేం పాపం చేసాము అనుకుంటున్నాం. పాపం అంటే అర్థం చెప్తుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 5:17. సకల దుర్నీతియు పాపము. అదే
సకల దుర్నీతి పాపము. ఇక్కడ పాపం అంటే చెప్తున్నాడు, సకల దుర్నీతి పాపము. అయితే మరణకరము కాని పాపము కలదు. 10 సకల దుర్నీతి పాపం. సకల దుర్నీతి, దుర్నీతికి వ్యతిరేక పదం ఏమా? నీతి. నీతి అంటే దేవుడు నీతి స్వరూపుడు. విన్నారా? దేవుడు అంటే ఏదని అర్థం? శక్తి ప్లస్ వ్యక్తి. శక్తులలో ఆయన ఎలాంటి శక్తి గలవాడు? సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి. నోరు తిరగ కొంతమందికి నిత్యుడు, ఆత్మ. శక్తిని వివరించు. ఏ శక్తి? వ్యక్తిత్వం వివరించు. ఆయన ప్రేమ స్వరూపి, నీతి స్వరూపి, పరిశుద్ధుడు. అవునేనా? ఆయన ప్రేమ స్వరూపులు ఏమేమి ఉన్నాయి? ప్రేమ, కరుణ, కనికరము, దీర్ఘశాంతం. నీతి స్వరూపుడు అంటే న్యాయవంతుడు, సత్యవంతుడు, నమ్మదగిన వాడు. అదేముందంటే నీతిలో దేవుడు నీతి స్వరూపం అంటే నీతిలో ఏమేమి ఉన్నాయి? న్యాయం ఉంది, సత్యం ఉంది అని అన్నప్పుడు నీతి అంటే ఆయన ఏదైతే కలిగి ఉన్నాడో న్యాయము సత్యము అదే నువ్వు కలిగి ఉండాలి. అందుకే దేవునితో సరి అయిన సంబంధాన్ని నీతి అని అంటాం. దేవుడు న్యాయవంతుడా, నువ్వు కూడా న్యాయవంతుడే ఉండాలి. దేవుడు దయగలిగిన వాడా, నువ్వు దయగలిగిన వాడే ఉండాలి. దేవుడు క్షమించేవాడా, నువ్వు క్షమించేవాడే ఉండాలి. అర్థమైందన్నా? అవునా కదా? ఆయన కనికరం కలిగిన వాడా? దేవుడు తండ్రిని దేవుడు కనికరం కలిగిన వాడు కాబట్టి మీరును కనికరం కలిగిన వారు ఏంటంటే అన్నాడు. అంటే అర్థమైందమ్మా? ఆయనతో సరి అయిన సంబంధాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వారి మీద, వారి భూమి మీద ఉన్న వారిని నీతి ముద్రగా తీర్చబడింది. అర్థమైందా? నీతి అంటే దేవునితో సరి అయిన సంబంధం అని అర్థం. సరి అయిన సంబంధం ఏ సంబంధాన్ని పోల్చి చూపించగలము? ఏ సంబంధాన్ని సరి అయిన సంబంధం అనగలము? ఏనా? ఏ సంబంధం సరైన సంబంధం చెప్పచ్చు భూమి మీద? భార్య భర్తల మధ్య ఉంది, అది సరైన సంబంధం అందామా? ఏ సంబంధం చెప్తారు? అన్నదమ్ముల మధ్య సంబంధం ఉంది అని చెప్తారా? మంచి సంబంధం అంటే ఎట్లాంటి ఉండాలి అంటే ఒక తండ్రి, ఒక కుమారుడు, దాని సరి అయిన సంబంధం. అది యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుడు కలిగి ఉన్న సంబంధం ఎట్లాంటిదైనా సరి అయిన సంబంధం. చూసారా? ఎక్కడ తండ్రిని విడిచిపెట్టుకోలేదు యేసుక్రీస్తు వారు. తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చడానికి వచ్చాడు భూమి మీద. వారి సంబంధాన్ని వివరించమంటే అలసిపోతాం మనం. ఇంత గొప్ప సంబంధం, ఒక తండ్రికి ఒక కుమారుడికి ఉన్న సంబంధం. మీరు తండ్రికి కుమారులకు ఉండే సంబంధమే కలిగి ఉండబోతారు. అర్థమైందా? నీతికి విరోధి దుర్నీతి. సకల దుర్నీతి అంటే దేవునితో సంబంధం లేని బ్రతుకు భూమి మీద ఎంతకాలం బ్రతుకుతున్నా అది పాపమేను. అక్షరాల ఇంకా చెప్పాలంటే నువ్వు దేవునికి కుమారుడుగా ఉంటు కొరకే పుట్టావు అన్న సంగతిని తెలుసుకోకుండా బ్రతుకుతుండడమే మొదటి పాపము. విచారం, దొంగతనం అన్న దానికైనా క్షమాపణ. కానీ ఇంతవరకు దేవునికి కుమారుడు ఉంటు కొరకే పుట్టావన్న సత్యాన్ని తెలుసుకోకుండా బ్రతుకుతుండడమే రకమైన పాపం. అంటే ఏమర్థం చెప్పాం? మొదటిది ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుడు 66 పుస్తకాల్లో ఎన్ని ఆజ్ఞలు అయితే ఇచ్చాడో అన్ని ఆజ్ఞలన్నీ మనకి ఇవ్వని ఆజ్ఞలన్నీ గైకొనకపోతే అది పాపము. రెండవది పాపం అంటే ఏమని చెప్పాము? సకల దుర్నీతి పాపము అని అన్నప్పుడు సకల దుర్నీతి అంటే నీతి. అదే దుర్నీతికి విరోధ పదమే నీతి. అసలు నీతి అంటే
న్యాయం సత్యం ఎవరిది? దేవునిది. దేవుడు కలిగి ఉన్న నీతి న్యాయములను ఆయన కుమారుడు కలిగి ఉండాలి. అది సరి అయిన సంబంధం. సో నీతి అంటే అర్థం ఏంటండి? దేవునితో సరి అయిన సంబంధాన్ని కలిగి ఉండే దాని పేరే అది నీతిమంతులుగా తీర్చబడడం. అంటే మనం బాప్తిస్మలో దేవుడు మనల్ని ఏం చేస్తాడు తెలిసిన ఆయన నీతిమంతులుగా తీరుస్తాడట. అంటే మనం ఎవరు కాదని అర్థం, నీతిమంతులు కాదని. ఒకసారి చదవండి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనం నుంచి చదువు 30వ వచనం వరకు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29, 30. కనుక తన కుమారుడు అనేక సహోదరులలో శ్రేష్ఠులగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో స్వారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. వారిని సువార్త ద్వారా పిలిచెను. ఎవరినైతే సువార్త ద్వారా పిలిచామో అదుగో వారిని నీతిమంతులుగా తీర్చెను. నీతిమంతులుగా తీర్చనంటే దీనిని బాగా మైం వస్తుందా? నీతిమంతులుగా తీర్చామంటే అర్థమైందమ్మా? నీతిమంతులుగా తీర్చాము అంటున్నాడు. ఏంటంటే మనం పుట్టుకతో నీతిమంతులమా? అవునా కాదా? పుట్టుకతో నీతిమంతులమే. నీతిని పోగొట్టుకున్నాం. ఓకేనా? పోగొట్టుకున్నామా లేదా? నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటే మంచిదని సామెతలు ఉన్నాం. కానీ నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం చూడండి సామెతల గ్రంథం. తేండి ఎవరు తొందరగా. సామెతల కీర్తనలా తొందరగా ఏం లేవు మరి. ఎక్కడ సామెతల? నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడము మా ఎందులో సామెతలా? వెరీ గుడ్. 10వ అధ్యాయము వెరీ గుడ్. 7వ వచనం. నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరముగను. ఏమవుతుంది? నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరముగను అని అంటే మనము నీతిమంతులమా? మనము నీతిమంతులమా? పుట్టుకతో మాత్రం నీతిమంతులమే. అర్థమైనా? ఆ తర్వాత ఎవరి ప్రేమలో ఏం పోగొట్టుకున్నాం? నీతిని పోగొట్టుకున్నాం. కానీ నీతిమంతుడు ఎవరు? అసలు నీతిమంతుడు లెక్క ప్రకారం కొట్టకొరిన వాడే. అలాగ పుట్టుకతోనే నీతితో పుట్టి బ్రతుకంతా కూడా నీతిమంతుడు అనిపించుకుని వెళ్ళింది ఎవరి భూమి మీద? అందుకని ఆయనకి మాత్రం నీతిమంతుడి పేరు. మనం ఎవరన్నమాట? నీతిమంతులుగా తీర్చబడిన వారు మనము. అర్థమైందా లేదన్నా? నీతిమంతులుగానే పుట్టి నీతిమంతులుగానే చనిపోయినది ఎవరు? క్రీస్తు మాత్రమే. మనము నీతిమంతులుగా పుట్టి అనీతిమంతులుగా మారిపోయాం. మధ్యలో మళ్ళా ఏం చేయబడ్డాము? మన పాపాలను ఒప్పుకొని మళ్ళా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము. అందుకని తీర్చబడ్డం అంటే మళ్ళా కడగడం. యేసుక్రీస్తు మళ్ళా కడిగే బతికడా? లేదు. ఆయనకి ఏ రక్తం అవసరం లేదు. ఎందుకంటే తన రక్తమే పరిశుద్ధమైంది కాబట్టి. నీ రక్తమా? నీ రక్తం నా రక్తం అంటాడైనా దుర్బలమైనది కనుక యేసు యొక్క రక్తం పవిత్రమైన రక్తం వచ్చి మనం కడిగి నీతిమంతులుగా తీర్చింది. ఒక్కొక్కరి బతుకు నేను తీర్చిదిద్దకపోతే వాళ్ళ కుటుంబం ఎట్లుంటుంది అంటారు చూసారా? అంటే అర్థం ఏంటైనా ఆ కుటుంబంలో ఎడబొరుగులన్నీ అవునా వాటన్నింటినీ తీర్చి సమాధానం చేశారు ఇది అని అర్థం. దేవునికి నీకు వైర్యం ఉంటే, దేవునికి నీకు సంబంధం లేకుండా ఉంటే
యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి తన రక్తాన్ని ఇచ్చి నిన్ను కడిగి పవిత్రపరిచి నిన్ను నీతిమంతునిగా చేశాడట. ఎవరితో? అంటే దేవునికి నీకు సంబంధం లేకుండా ఉన్నారు. అదేనమ్మా, యేసు యొక్క రక్తం దేవునికి నీకు మళ్ళీ ఏం కలిపింది? ఆ సంబంధం కలిపిన దాని పేరే నీతి. నీతిమంతులుగా తీర్చాడట యేసుక్రీస్తు గారు. మధ్యవర్తి వచ్చి నీకు నా పాపాలకు నీ పాపాలకు మధ్యవర్తి అయ్యాడు, ఒప్పందం చేశాడు, సమాధానపరిచాడు. ఒకప్పుడు మనం దూరస్తులము. చూడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం చదువుమా. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఇక మీద ప్రజలను పరదేశులనై ఉండక ఏదంటే పరిశుద్ధులతో ఏకపట్నస్తులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. ఈసారి ఎంతమంది మీరా దేవుని ఇంట్లో ఉన్న వల్ల పాపాల చేత అపరాధాల చేత మీరు దూరం అయిపోయి ఉన్నవారు. మీరు ఇప్పుడు క్రీస్తు యొక్క రక్తం చేత మీరు దేవుని ఇంటి వారు అయ్యారు. ఆయన తన సంధి చేత మనల్ని సమాధానపరిచాడు, నీతిమంతులుగా తీర్చాడు. ఆయన అదేనా? అది నీతిమంతులుగా తీర్చను. ఎవరి నీతిమంతులుగా తీర్చనో వారిని మెచ్చుపరిచను. కాబట్టి సకల దుర్నీతి పాపం అంటే ఏంటంటే నువ్వు దేవునికి కుమారుడిగా ఒట్టు కొరకే పుట్టావు అన్న సంగతి తెలుసుకోకుండా ఇంకా బ్రతుకుతున్నావు అంటేనే అదే పాపం. ఒకటి పాపం అంటే ఏంది? ఆజ్ఞాతిక్రమం. రెండోది ఏంటమ్మా? యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. పాపం అంటే ఏందో లిస్ట్ ఇస్తున్నా, ఇందులో నువ్వు ఉన్నావో లేదో చూసుకోవాలి. కాబట్టి మేలైనది చేయనిరిగి అలాగూ చేయని వానికి పాపం అంటమ్మా. చూసారా? మేలైనది చేయనిరిగి అలాగూ చేయకపోవడము పాపము. యాకోబు గారు అంటున్నారు పాపం అంటే ఏందనుకుంటున్నారు? అసలు దొంగతనం విచారమే కాదు, మేలైనది చేయనిరిగి అలాగూ చేయకపోవడం కూడా పాపం. ఎవరికైనా మేలు చేయాలనుకుంటాము, చేయాలనుకుని చేయకుండా ఉండిపోతావు, చేసావా? అది కూడా పాపమే అంట. అంటే ఈ లెక్కలో ఎవరెవరు ఉన్నారు దీంట్లో? ఏదైనా అందరూ మాట తప్పిన వాళ్ళమే. అలాంటి రోజురా నీకు ఇస్తానంటాం, ఇచ్చిన రోజు బేగం వేసేస్తాం, లాక్ చేసి తలుపు లాగేసుకుని వెళ్ళిపోతాం. అదేనా? నీకు నష్టం కలిగేది ఉందనుకో, నేను మాటే ఇవ్వు. అదేనా? మనం ఇచ్చేస్తాం కానీ దేవుడు ఇచ్చేస్తాం. అది కాదు. అందుకే దేవుడు అన్నాడు పాపం అంటే ఏమనుకుంటున్నారు అంటే వ్యభిచారం చేయలేదు, దొంగతనం చేయలేదు, నరహత్య చేయలేదు, నేను పాపని కాదనుకుంటున్నాను. మేము మీరైనది చేయనిరిగి అలాగూ చేయకుండా ఉన్నావు అని అంటే అది కూడా పాపం. ఎవరు తప్పించుకుంటారు చెప్పిన ఆయన? ఇందులో అందరూ ఉన్నారు, ఎక్కడో ఒక్కడ తప్పిపోయిన వాళ్ళే. ఒకసారి మీ లిస్ట్ నాకేం తెలుసా? మీ లిస్ట్ దేవునికి తెలుసు. ఒకసారి చెప్పండి. ఎంతోమందికి మాట ఇచ్చి ఉంటాం, అది చేస్తాం ఇది చేస్తాం అన్నా చెప్తానైనా. రాజకీయ నాయకులు అయితే అదే అందులోనే బతుకుతున్నారు వాళ్ళు దుర్మార్గంగా. అవునా కదా? అందరూ పాపం కాదా? అయినా పాపం కాదు ఇదంతా. వాళ్ళు పాపం అనుకుంటే ఏం మాత్రం అనుకుంటున్నారు? దొంగతనం విచారం మాత్రమే పాపం అనుకుంటున్నారు. అసలు పాపం అంటే ఏమంటున్నాడైనా? మేలైనది చేయనిరిగి అలాగే చేయకపోవడమే పాపము. మేలులో ఎన్ని రకాల మేలు ఉన్నాయని చెప్పుకున్నాం మనం. రెండు రకాలు. ఏది? ఆత్మ సంబంధమైన మేలు. ఓకే, ఆత్మ సంబంధమైన మేలు ఎన్ని రకాలుగా ఉన్నాయి? మీరందరూ ఆ పాఠాలు చూసుకో రాకుండా పోయారని నాకు సమాధానం చెప్పాలి. ఆత్మ సంబంధమైన మేలు ఎక్కడెక్కడ జరుగుతుంది? ఎక్కడెక్కడ ఉన్నా జరుగుతుంది. సంఘంలో ఉన్నప్పుడు జరుగుతుంది, చచ్చిపోయినప్పుడు జరుగుతుంది, పునరుద్ధానంలో జరుగుతుంది, తీర్పులోనూ జరుగుతుంది,
లైను. ఓకేనా? పరలోకంలో జరుగుతుంది. ఆ అబ్బాయి ఒక్కడి సమాజం చెప్తాను, మేము అందరూ ఉన్నాం. ఆ అబ్బాయి ఒక్కడికి ఇస్తా, నాకెందుకు, నేను మీ పని బట్టి నా కర్మ, విను, జాగ్రత్త, సమాధానం చెప్పు. మీకు నోట్లు చెప్పిస్తున్నా, పరీక్షలు రాశారు మీ ముందు బాప్తిసం తీసుకున్న వాళ్ళు, నేను జాగ్రత్తగానండి, బాగా వింటున్నారని చెప్తున్నా మీకు. ఓకేనా? కాబట్టి ఇక్కడ మేలు అని అంటే, మేలైనది చేయనిరిగి అని అంటే, అన్నం పెట్టాను రాయి అని నువ్వు పెట్టకపోయినా పర్వాలేదు, కానీ వాక్యం చెప్తాను రా అని చెప్పకుండా పోయేవాడి ఇద్దరికి దుర్మార్గం వేరట్లేదు. అర్థమైందమ్మా? మేలులో, ప్రపంచంలో ఒక సాటి సహోదరునికి కానీ సాటి వ్యక్తికి కానీ మనం చేయగలిగే నిజమైన మేలు ఏది నాయనా? అన్ని దానముల కన్నా గొప్ప దానం ఏదమ్మా? వాక్య దానమే కదా, నీతి దానమే కదా. అర్థమైనప్పుడు మీకు మేలైనది చేయనెరిగి అలాగే చేయకపోతే పాపమే కదమ్మా. మేలైన వాక్యం అంతేనా? ఒక వ్యక్తికి మేలు రక్షణే కదా, ఇంత మించి నీవు చెప్పు నువ్వు చేసే మేలు. మేలైనది చేయనెరిగి అలాగే చేయకపోతే అది కూడా ఏదైనా. చాలా మంది ఏం చేస్తారంటే మొక్కుబడి చెల్లించుకుంటుంటారు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం చూడండి. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక వాటిని కాచుకోము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు కనుక నీ మాటలు కొద్దిగా ఉండవలెను. నీవు దేవునికి మొక్కుబడి చేసుకుని ఎడల దానిని చెల్లించుటకు ఏదంటమ్మా? నువ్వు దేవునికి మొక్కుబడి చెల్లించుకుని ఎడల ఆలస్యము చేయకుము. అన్ని జనులు యందు ఆయనకి ఇష్టం లేదు. నీవు మొక్కుకుని దానిని చెల్లించుము. నువ్వు మొక్కుకున్న దాన్ని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనుకున్నట్టు ఏ మేలు. చూసావు? మేలైనది చేయనెరిగి దాన్ని ఆలస్యం మాకు చేసే. మేలైనది చేయనెరిగి చేయకుండా పోయావా, అదే పాపం. మొక్కుబడి చెల్లించుకుంటారు, నెరవేరిపోయిందంటే మాట ఎత్తరు, అంతేనా? అది పాపం. అర్థమైందా? కాబట్టి పాపం అంటే ఏందో అనుకుంటున్నాం. పాపం అంటే ఏదంటామా? ఆజ్ఞ అతిక్రమమే పాపం, సకల దుర్నీతి పాపం, మేలేనిది చేయలేనికి అలాగూ చేయకపోవడము పాపము. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 23వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 23వ వచనం. అనుమానించువాడు తినే ఎడల విశ్వాసము లేకుండా తినును కనుక దోషి అని తీర్పునందును. విశ్వాసం మూలము కానిది ఏదో అదే పాపం. పాపం అంటే ఏదంటేనా? విశ్వాసం మూలము కానిది ఏదో అదే పాపం. విశ్వాసం అంటే ఏదైనా నమ్మకం. విశ్వాసం అంటే ఏదైనా నమ్మకం. అంటే నమ్మాలంటే నమ్మిస్తారు. ఎట్లా నమ్మిస్తారు? నన్ను నమ్మిస్తారు. ఎట్లా నమ్మిస్తారు? నేను నమ్మాలంటే రుజువు చూపించాను. అదే కదా, రుజువు చూపిస్తే నమ్ముతాం. విశ్వాసం అనేది, దేవుడు చెప్పిన విశ్వాసం అనేది రుజువులతో నిమిత్తం లేకుండా నమ్మడం. అంత తేడా ఉంచున్నాయినా. విశ్వాసం మూలము కానిది ఏదో అదే పాపం అన్నాడు. విశ్వాసం అంటే నమ్మకం. అర్థమైనా? అసలు దేవుని మాటలు నమ్మకపోవడమే పాపం.
ఎవరు నమ్ముతారా చెప్పునైనా? అన్ని జనులు నమ్ముతున్నారు మీ దేవుడిని, దేవుని మాట నమ్ముతారా? అది విదేశ పుస్తకం కాదా, అది మత పుస్తకం కాదా అంటున్నాడు. తోసేస్తున్నాడు దాని పక్కకి. బైబిల్ గ్రంథాన్ని తోసివేసిన వారందరూ ఎవరైనా పాపులే, అందరూ పాపులే. విశ్వాసం వచ్చేది దేవుని ఆజ్ఞల మీద, దేవుని వాక్యాన్ని బట్టి. ఆ వాక్యమే వద్దంటున్నారంటే వారెవరా? విశ్వాసం మూలము కానిది ఏదో అదంతా పాపమే. వాళ్ళు ఏమంటారంట తెలుసా? మా వద్దు అంటారు. నీ మార్గము వచ్చిన బోధ మాకు అక్కర్లేదు. యోబు గ్రంథం 13 చదవండి. నీ మార్గములను కూర్చిన జ్ఞానము మాకు అక్కర్లేదు. చూడండి ఎంత మాట అంటున్నారు. నీ మార్గమును కూర్చిన జ్ఞానము మాకు అక్కర్లేదు. ఇదకైనా నీవు మమ్మల్ని విడిచిపోమ్మని ఎవరితో అంటారండి? ఆయన దేవునితో ఎందురు? నీ మార్గమును కూర్చిన జ్ఞానం మాకు అక్కర్లేదు, నీవు మమ్మల్ని విడిచిపోమ్మని దేవునితోనే చెప్పుదు. ఇంతకంటే పాపం వేరొకటి ఏముంది చెప్పు? మేము ఆయనను సేవించటకు సర్వశక్తులు వాడేవాడు, మేము ఆయన గురించి ప్రార్థన చేయటకు మాకేమి లాభము కలుగును అని వారు చెప్పుదురు. లాభం ఉంటేనే చేస్తారంట, లాభం లేకపోతే చేయరంట. చూసారంట. విశ్వాస మూలము కానిది ఏదంటే ఇదే. దేవుణ్ణి నమ్మకపోవడదే అన్ని విశ్వాసం లేనిదే. విశ్వాసం మూలము కానిది ఏదో అదే కనుక నేను దేవుణ్ణి నమ్మను, అసలు దేవుడు ఏడున్నాడు, ఉంటే నాకు చూపి, ఈ టైప్ మాటలు ఎవరు మాట్లాడకూడదు. ఎందుకని? అదే విశ్వాసం మూలము కానిది ఏదో అదే కోపం. ఏంటంటే అదే ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 7వ వచనం చదువు. అరణ్యములో నీవు నీ దేవుడైన యెహోవాకు కోపం పుట్టించిన సంగతిని జ్ఞాపకము చేసుకో. యెహోవాకు కోపం పుట్టించిన సంగతిని జ్ఞాపకం చేసుకొనుము. అది మరవవద్దు. ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిన దినము మొదలుకొని ఈ స్థలమందు మీరు ప్రవేశించే వరకు మీరు యెహోవా మీకు తిరుగుబాటు చేయుచునే వచ్చితిరి. అనగా యెహోవా మీతో నిబంధన సంబంధమైన పలకలను తీసుకున్నటకు నేను కొండెక్కినప్పుడు అన్నపానములు మాని కొండ మీద 40 పగలు 40 రాత్రులు ఉండిని. అప్పుడు దేవుని ప్రేరణతో వ్రాయబడిన 2 రాతి పలకలను యెహోవా నాకు అప్పగించెను. మీరు కూడి వచ్చిన దినమున ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి యెహోవా మీతో పలికిన వాక్యములన్నీ వాటి మీద ఉండెను. ఆ 40 పగలు 40 రాత్రులు గడిచినప్పుడు అదంతా చదువుకుంటే అప్పుడు మీరు చేసిన పాపమును అని అంటాడు. అక్కడ మీరు చేసిన పాపము ఏది అని అంటే ఆయన మీద తిరుగుబాటు చేయడమే. చూసారా? దేవుని మీద తిరుగుబాటు చేయడమే ఏదైనా పాపము. ఎంతమంది తిరుగుబాటు చేస్తున్నారు చూడండి. తిరుగుబాటు నేనేం చేశాను అంటూ ఉంటారు. దేవుని ఆజ్ఞను గైకొని వారందరూ తిరుగుబాటు చేసిన వాళ్ళే కదా. ఆయన రాయించిన వాక్యాన్ని అది అలా కాదని ఎలా బోధించే వారందరూ పాపులే కదా. అదేనా? దేవుడు ఒకటి చెప్పుంటే వీడు ఒకటి చెప్తాడు. దేవుడు ఏది చెప్పాలనుకుంటే అది చెప్పాడు. పాపాలు కాదా? అందుకని దేవుడు ఏం చెప్తున్నాడు? ఆయన దేవునికి విరోధమైనది ఏదైతే ఉన్నదో అవన్నీ ఏది పాపము. ఓకేనా? సామెతల గ్రంథం 24వ అధ్యాయం 9వ వచనం.
మూర్ఖుని యోచనే పాపం అటమ్మా. ఇంకా దెబ్బేసాడు ఇక్కడ. మూర్ఖంగా ఆలోచించడం అది పాపం అంట. మూర్ఖంగా ఆలోచించడం అంటే ఏందైనా మూర్ఖుని యోచన పాపం అన్నాడు అంటే ఏందమ్మా? మూర్ఖుడు అంటే ఏందా? మూర్ఖం అంటే చెప్పిన వినకపోవడం. జన రాయి బరువు, ఇసుక భారము, 3 పోపులు 2 కంటే బరువు అయిందన్నాడు. అయినా రాయి ఆల్రెడీ బరువు, ఇసుక ఎట్టడదేనా భారం. అవును కదా, మూట మోసుకొని వస్తే ఎంత భారం అయింది? రాయి బరువు, ఇసుక భారం, 3 కోపం 2 కంటే బరువు అయింది అన్నాడు. ఈ 2 కంటే బరువు అయిందంట. అంటే మేధావి. మూర్ఖుడు అంటే నేను పట్టుకొచ్చిన కుందేలకి ఎన్ని కాళ్ళు ఉన్నాయి? 4 3 3 అంటాడు. ఉంటే 4 ఉంటే దీన్ని 3 అంటారు. చూసావా? వాడి పేరేనైనా ఆడు. ఎవరు ఉన్నారైనా ఇదే ఏం చెప్పేదే అనేవాళ్ళు ఉన్నారా? ఎవరైనా లేదమ్మా 4 గంటలు లేదు 3 అంటారు చూడు. వాళ్ళు ఎవరైనా మూర్ఖులు. మూర్ఖుని యోచనే పాపము. అంటే వీడికి ఆ మూర్ఖత్వాన్ని ఇచ్చింది ఎవరా? అపవాది. అంతే కదైనా నీకు మూర్ఖత్వం పుట్టించింది ఎవరా? నేను చర్చికే పోవాలన్నా? ఆదివారం వచ్చింది కదా చర్చికి పోవాలన్నా? వాళ్ళు ఇచ్చేస్తా. ఎవరు లేదు, ఎవరు నువ్వు కావాల్సింటే ఏదైనా మూర్ఖం. మూర్ఖుని యోచన అంతా ఎటాకైనా అమ్మయ్య. మూర్ఖంగా ఎవరు ఆలోచించకండి, దేవుడు చెప్పింది ఆలోచించండి, చెప్పంది ఆలోచించమని. అతి తెలివిగా నాకు తెలియదు బైబిల్ అంటారు చాలామంది. అన్నీ తెలుసా నీకు? బైబిల్ అన్నీ తెలిసినట్టే చెప్తారు. సరేనా? అన్నీ తెలిసినట్టు మాట్లాడుతున్నట్టు దాని అర్థమేనా? అసలు వీడికి ఏమీ తెలియదు, మూర్ఖుడు ఆడుతున్నాడు. అయితే దేవుడు ఏమన్నాడంటే తెలిసిన వాడితోనైనా మాట్లాడవచ్చు కానీ అట్టా తెలియని వాడితోనైనా మాట్లాడవచ్చు కానీ నువ్వు వెచ్చకు మనం వాటితో మాట్లాడేసాను ఆయన ఉంది అన్నాడు. అర్థమైందా? వారితో మాట్లాడలేనేమో ఎగిరెగిరి దొరుకుతుంటారు 4 నేర్చుకొచ్చేసి. మూర్ఖంగా ఆలోచించడం. మూర్ఖులు దేవుని వాక్యాన్ని అంగీకరింపని వారందరూ మూర్ఖులు. అది పాపం. దేవుడు ఒకటి చెప్తాడు, అది ఒకటి అంటాడు. అందుకని పాపం అంటే ఏం చెప్పాను? పాపం అంటే ఆజ్ఞాతిక్రమమే పాపం, సకల దుర్నీతి పాపం, ఏదైనది చేయనరిగి అలాగూ చేయకపోవడం పాపం, విశ్వాసం మూలము కానిది పాపం, దేవుణ్ణి తిరుగుబాటు, దేవుని మీద తిరుగుబాటు చేయడమే పాపం, మూర్ఖుని యోచన. అవునా? మూర్ఖుని యోచనే. మరి చూడండి, సమయం 2 24 17 వచ్చి రెండు సమయాలు 24 17 వచ్చి దావీదు జనులను నాశనము చేసిన దూతను కనుగొని యెహోవాను ఈలాగు ప్రార్థించెను, చిత్తగించుము, పాపము చేసిన వాడు నేనే, పాపము చేసిన వాడును నేనే, దుర్మార్గముగా ప్రవర్తించిన వాడును నేనే, దుర్మార్గంగా ప్రవర్తించిన వాడును నేనే. గొర్రెల వంటి వీరేమి చేసిరి, గొర్రెల వంటివి వీరేమి చేసిరి, నన్ను నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము. ఇక్కడేందన్నా పాపం అంటే ఏదైనా దుర్మార్గంగా ప్రవర్తించడమే పాపం అంట. దుర్మార్గంగా ప్రవర్తించడం అంటే ఏందైనా? దుర్మార్గంగా ప్రవర్తించడం అంటే ఏంది అసలు?
దుర్మార్గంగా ప్రవర్తించడం అంటే ప్రవర్తన ఓకే, అందులో దుర్మార్గం అంటే ఏందైనా దుర్మార్గంగా ప్రవర్తించడం అంటే చేయవలసిన కార్యాన్ని చేయక చేయరాని కార్యము చేసేదంతేనా? ఇది దుర్మార్గం. చేయవలసిన కార్యక్రమాన్ని అధికంగా చేయడం కూడా దుర్మార్గమే. అదేనా? ఇంతవరకే చేయమనుకో, అంత చేసేది ఇంత వృందరమే పొడుగా అని స్టీమర్కు చెప్పాడు అనుకో, పెద్ద పొందు పొడిస్తే ఏమైపోద్దా? మునిగిపోతాం. దుర్మార్గంగా ప్రవర్తించడం అదేనా? అదే కదా దుర్మార్గం అంటే ఎక్కువ చేయడం. ఒకసారి చూద్దాం లేఖన. నువ్వు అధికంగా దుర్మార్గపు పనులు చేయకము. ఏనా? యోబా ప్రసంగి కదా. నీవు అధికముగా దుర్మార్గపు పనులు చేయకము. నువ్వు దుర్మార్గపు పనులు చేసి నీ కాలానికి ముందుగా నువ్వు ఎలా కొనుక్కోవచ్చు? 7వ అధ్యాయము 17వ వచనం చదువు. సామెతల గ్రంథం, ప్రసంగి గ్రంథం, క్షమించండి, 7వ అధ్యాయము 17వ వచనం చదువు. చదవండి. అధికముగా దుర్మార్గపు పనులు చేయకము అని చూడండి. అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు. ఏదంటైనా నీ కాలానికి ముందుగా నువ్వేలా చనిపోదువు. కాలానికి ముందే నువ్వేలా చనిపోదువు అంటే అర్థమేనా? అధికముగా దుర్మార్గ పనులు చేసేవాడు అందరూ ఏమవుతారండి? అయినా ముందుగానే వెళ్ళిపోతారు. వ్యభిచారము చేయకు అన్నాడు అనుకో, నేను చేస్తాను అని అధికంగా చేశాడంటే ఏమవుతాడు? ఎట చచ్చిపోతాడు? అది అయ్యా ఎయిడ్స్తో చచ్చిపోతాడు. వెరీ గుడ్. ఇంకా దొంగతనం చేయవద్దు. బలపు దొంగిలించాను సార్ అంటే ఒరే అన్న, వాళ్ళ రేపు వచ్చి సార్ నేను పెన్సిల్ దొంగిలించాను సార్ అంటే చచ్చిపోరా, పెన్సిల్ వేయడం. ఆ తర్వాత పర్సు, ఆ తర్వాత బ్యాంకు, ఆ తర్వాత వేసేయడమే. విద్యారా ఎక్కడ తీసేస్తారా? అధికం పెన్సిల్ దొంగిలించిన రోజు సర్దుకుని బాగుండేది కాదు. అర్థమైందైనా అధికమైన దుర్మార్గ పనులు చేయడం వల్ల పాపంగా మారిపోవాలి. మీరు తెలుసో తెలియకో చిన్న చిన్న పాపాలు చేసేసారు. దేవుడు దాన్ని ఏం చేస్తారమ్మా? చేయరాని పాపం చేస్తే, క్షమింపరాని పాపం చేస్తే, అందుకే దుర్మార్గం అధికంగా ఉండకూడదు. ఒక్కొక్కసారి తెలియకుండా చేసేవచ్చు, తెలుసుకోకుండా మాట్లాడవచ్చు. తెలిసిన వెంటనే తగ్గిపోవాలి. దుర్మార్గ పనులు చేశారా? ఎన్నున్నాయో చెప్తాం. తాగుడు, చోదు, ఆనుగవరాలు, గుట్కాలు, తాగుడు, అధిక తిండి, ఎన్ని ఉన్నాయినా దుర్మార్గంగా పనిచేసావా? అధికంగా చేసావా? అవన్నీ ఏమవుతాయి? నిన్ను పాపములో ముంచేస్తాయి. అర్థమైనా? అధికంగా దుర్మార్గపు పనులు చేసి నువ్వు బుద్ధిహీనంగా తిరగవద్దు. ఈ కాలానికి ముందు నువ్వేళ కీర్తనల గ్రంథం 109వ కీర్తన 6వ వచనం చదువు. వాని మీద భక్తిహీనుని అధికారిగా ఉంచుము. అపవాది వాని కుడి ప్రక్కన నిలుచును గాక. వాడి విమర్శలోకి తేబడినప్పుడు దోషి అని తీర్పును గాక. వాని ప్రార్థన ఏదైనా వారి ప్రార్థన ఏమవును? పాపముగును గాక. వాని జీవితములు దొంగలు కొద్దిమమును కాక, జీవిత దినములు కొద్దిమమును కాక. వాని ఉద్యోగం వేరొకటి తీసుకును గాక. వాని బిడ్డ తల్లిదండ్రులు వారవుదురు గాక. వాని భార్య విధవరాలును గాక. వాని బిడ్డలు చేసి దిమ్మని భిక్షమించుదురు గాక. ఒక దుర్మార్గుడు చేసిన పని ఇది.
ఎవరైనా ఇస్కరియోతు యూదా దుర్మార్గపు పనులు చేసి తనకి ఇవ్వబడిన కాలానికి ముందుగానే వెళ్ళిపోయాడు ఉరి వేసుకొని. ఏనా పడి పేగులు బయటకు వచ్చి పడిపోయేటట్టు చచ్చిపోయాడు ఉరి వేసుకొని. దుర్మార్గపు పని. యేసుక్రీస్తుని నమ్మేస్తావా దుర్మార్గుడా? నీతిని నమ్మేస్తావా డబ్బు కోసం? దుర్మార్గుడా? వీడి దుర్మార్గం అధికంగా దుర్మార్గం పనిలో అది పాపమే. ఎదురైన పాపాలంటే చాలా ఉన్నాయి, కనీసం కొన్ని మీరు గుర్తుపెట్టు. ఈ లిస్టులో ఒకసారి చెప్పండి నాకు. ఆజ్ఞ అందరిలో చెప్పాలి. ఆజ్ఞ అతిక్రమమే పాపం, సకల దుర్నీతి పాపం, చేయగలిగి అలా చేయకపోవడం పాపం, విశ్వాసం కానిదేదో అది పాపం, దేవునికి వ్యతిరేకంగా చేయడము పాపం, మూర్ఖుని యోచనే పాపం, దుర్మార్గంగా ప్రవర్తించడం. కనీసం పాపం అంటే ఇందులో టిక్ కొట్టుకొని నేను ఇందులో ఉన్నానా లేదని మీకు మీరే ఉన్నావా టిక్ కొట్టుకో, ఆపివని తెలుసుకో. నువ్వేం విచారం కాదు, నువ్వేం దొంగతనం చేయలేదు. ఒకవేళ అది కూడా మాకు తెలియకుండా చేసుకుంటావేమో, టిక్ కొట్టుకో, మార్చుకో. ఒకవేళ చేయకుండా ఉంటే ఇది చేయకుండా ఉన్నావేమో, ఇది పాపం అంటే. ఏనా అలా పాపము చేసిన వాడు, అపరాధములు పాపములు చేసిన వాడు చచ్చిపోతాడు. అదే పతనం. సో పతనానికి మూల కారణం పాపం. పాపం అంటే ఏందో అర్థం చెప్పండి. పాపము అనే పదానికి అర్థం ఏంటంటే గురి తప్పడము, ఏదైనా గురి తప్పిపోవడము. ఏ లక్ష్యం కొరకైతే పుట్టావో ఆ లక్ష్యం మర్చిపోయి బ్రతకడం పాపం. అదేనా? కాబట్టి పాపము అంటే ఏదో అర్థం తెలుసుకున్నారు. అసలు ఎట్లా చేస్తాం పాపం, ఎలా చేస్తాం పాపం అనేది రేపు వచ్చేవారు ముగింపు పాఠం కలిగి ఉంటుంది. ఓకేనా? సో పతనం అంటే ఏంటి అర్థం? ఎడబాటు, మరణము, నశించడము. ఏనా? ఇదంతా పాపము. సరే, పతనము, పతనానికి గల కారణం పాపం. ఎవరు చేస్తారు? ఎవరు? సహజవాంఛలు పరిపక్వత నొందిన వారు. సహజవాంఛ పరిపక్వత నొందిన వారు ఏమవుతారు? పాపం అంటే వచ్చే రోజు గడగడ చెప్పాలి. ఎవరు నేర్పిన అది రాసుకునేసి దాన్ని కన్సిడర్ చేసుకుని రండి. ఓకేనా? రైట్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మనిషి ఎలా పతనమైపోతాడో, ఏ దిశలో పతనమైపోతాడో, ఎందుకు పతనమైపోతాడో మీ పిల్లలకు చెప్పగలిగే అవకాశాన్ని నాకు ఇచ్చారు. ఇది చెప్పావు. పిల్లలు విన్నా పతనపు స్థాయి నుంచి మార్పు పొందే అవకాశాన్ని మీ పిల్లలకు దయచేయండి తండ్రి. మేము పాపులమని గుర్తించేలా, అసలు పాపం ఎలా చేస్తామో, పాపం అంటే ఏంటో అనే అర్థాలను మీ పిల్లలు తెలుసుకుని వెళ్తున్నారు. పాపం ఎలా చేస్తారో, ఎందుకు చేస్తారో మరొచ్చే వారం నుంచి వినే అవకాశాన్ని పిల్లకించి రక్షణ ప్రసాదించమని పరిశుద్ధమైన నామానికి అప్పగిస్తుంది. కలుసుకున్నంత కృపాక్షేమ భద్రతని బట్టి రేపు జరగనైన సభల్లోనూ ఈరోజు జరుగుతున్న సభల్లో తోడండి. కనీసం ఒక్క ఆత్మైన మార్పు పొందేలా, ఈ బోధ ఉండేలా సహాయం చేయండి. బ్రతిమలాడుతూ నా మనవులన్నీ మా ప్రభు, మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాము తండ్రి. అందరికీ వందనాలు. నెల్లూరు బైబిల్ విజ్ఞాన కళాశాల ప్రిన్సిపల్ పి మోజెస్ రఘు గారి కలం గలం నుండి వెలువడిన అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రసంగాల ఆడియో, వీడియో, సీడీలు, డివిడీలు మరియు పుస్తకముల కొరకు సంప్రదించవలసిన చిరునామా బైబిల్ ఎడ్యుకేషన్ లెర్నింగ్ సెంటర్ వారి బైబిల్ విజ్ఞాన కళాశాల నెల్లూరు 16-3-350 ముత్యాలపాలెం, రామలింగపురం, నెల్లూరు 524003. సెల్ నెంబర్స్ 9440910008, మరొక నెంబరు
7095910008.